నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో రేపు బుధవారం జరగనున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బందోబస్తులో పాల్గొనే పోలీసులతో పాటు పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ బందోబస్తు సిబ్బంది గ్రామ ప్రజలతో సమయమానంగా వ్యవహరించాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, 3వ విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకుందామని తెలిపారు. ఇప్పుడు మన ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ లో చూసుకుంటే ఈ మొబైల్స్ అనేది క్యారీ చేసిండు, దానివల్ల అనవసరమైన ఇష్యూస్ అనేది క్రియేట్ అవుతాయి. మనం ముందుగానే వాళ్ళని చెక్ చేసుకొని ఈ పోలింగ్ ఏజెంట్స్ మాత్రము వితౌట్ మొబైల్స్ లోపల పంపించాల్సి ఉంటుంది. మనకు 3 టైప్స్ ఆఫ్ పోలింగ్ ఇంపార్టెంట్. మనకి మొదలు కాన్సెన్స్ అనేది కమ్యూనల్ అండ్ పొలిటికల్ సెన్సిటివ్ ఏరియా. అయితే మన మొదలు మండలం సంబంధించి టోటల్ 19 కాంపౌండ్స్ ఉన్నాయి. దాంట్లో 2 యూనివర్స్ కావడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు 17 ఆఫీసర్ సావధాన్ 5 మండలాల్లో జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేసిన గౌరవ ఎస్పీ గారు పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే బందోబస్తు నిర్వహిస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ ఈ బందోబస్తు అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ముదల్ మండలంలో వేరే గ్రామ పంచాయతీ చూసుకుంటే ఈరోజు నిర్మల్ జిల్లాలో ఈ మన బైన్సా సబ్ డివిజన్ సంబంధించి 3rd ఫేజ్ ఎలక్షన్స్ కి మనం బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ఎక్కడెక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు చేశాము. రూట్ మొబైల్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత మనము అన్ని రకాలుగా ఒక 800 వరకు ఫోర్స్ బందోబస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్ గా మన పోలీస్ శాఖ అంతా సన్నద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ రేపు 3rd ఫేజ్ లో కొంచెం ఎక్కువే ఉన్నాయి. దానికి సంబంధించి మనము ఎక్కువ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంచెం స్పెషల్ ఫోర్స్ కూడా పెడుతూ ఉన్నాము. ఆర్మ్డ్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.